నమస్తే, మనతో పాటు బల్మూరి వెంకట్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఈ భాష విషయం నిన్న అంటే సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తిని మాట్లాడడం ఎట్లయినా తప్పే, కాకపోతే మీరు అంటూ ఉన్నారు సీఎం అసలు తిట్టొద్దు, ఇంత తిట్టొద్దు, ఒక ప్రజాప్రతినిధి ఉండి. కానీ గతంలో మరి రేవంత్ రెడ్డి కూడా తిట్టింది కదా అని వాళ్ళు కూడా అడుగుతున్నారు. మీరు ఏమంటారు దీనిపైన? ఎవరు అడుగుతారు? ఇప్పుడు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, వాళ్ళు అందరూ అంటారు. కేటీఆర్ అడుగుతుండ్రు. లాస్ట్ టైం అసెంబ్లీ సాక్షిగా కల్వకుంట్ల తారక రామారావు మంత్రి ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడిన సందర్భాల్లో ఒక్క మాట మాట్లాడితేనే ముఖ్యమంత్రి గానీకి ఇంత దిగజారిపోయి మాట్లాడన్నా ఏ రకంగా విమర్శిస్తారు. 10 ఏళ్ళు కొట్లాడి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా నాయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండే ప్రజలు ఎన్నుకుంటే అని చెప్పి మాట్లాడాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కూడా ఒక జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి ఎమ్మెల్సీ, దాని తర్వాత ఎమ్మెల్యేగా, దాని తర్వాత ఎంపీగా, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినాక ఏదైతే కాళేశ్వరంలో జరిగిన అవినీతి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. దానిపైన ప్రొసీజర్ సిస్టమ్ ప్రకారంగా కమిషన్ వేసి ఆ కమిషన్ నిన్ను విచారణకి పిలిచింది. అది మనం చెప్తున్న ఎవరు పిలుస్తున్నా ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా దాన్ని ఇన్వాల్వ్ అయిన అధికారులని, దాని తర్వాత ఆ రోజు ఉన్న ఆర్థిక శాఖ మంత్రి గారిని, ఇరిగేషన్ మినిస్టర్ని, సీఎంని పిలిచి దానికి సంబంధించి విచారణకు పిలవడం జరిగింది. పిలిచిన సందర్భంలో నిజంగా తప్పు చేయకపోతే కమిషన్ పిలిస్తే నువ్వు ప్రూవ్ చేసుకొని ఒక అవకాశం వచ్చిందనే విధంగా ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు దాన్ని పక్కన పెట్టి అక్కడికి వచ్చి నోటికి వచ్చినట్టు అడ్డగోలుగా ఏది పడుతుంది మాట్లాడి ఒక ఫ్రస్ట్రేషన్లా, ఒక సైకో గాని లెక్క, ఒక సాడిస్ట్ గాని లెక్క, నీ చెల్లెపైన ఉన్న ఒక కోపంతో లేదా నీ కుటుంబంలో జరిగే పరిస్థితుల వల్ల ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి ఉండదు. ఆ రోజు తను ఎట్లయితే చెప్పిండో మేము కూడా ప్రొసీజరల్గా సిస్టమ్ ప్రకారంగా అట్లనే పోయి సైబర్ క్రైమ్లో దానికి సంబంధించి దానిపైన కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. దానిపైన పార్టీ తరఫున నేను కూడా దాన్ని ప్రయత్నించి పరువు నష్ట దావా కూడా వేస్తాను. ఈయనను చూసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డి వంటి కొంతమంది హౌలేగాన్లు అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ఈరోజు వాడకూడని ఏదైతే పదాలు ఉద్దేశించి దాన్ని ట్విట్టర్లో పెట్టడం జరుగుతుంది. అటువంటి పరిణామాలు సరైనటి కాదు, సరైన పద్ధతి కాదు. నీ పద్ధతి మానుకోవాలి, మార్చుకోవాలి. ఎందుకంటే దానివల్ల రేపు పొద్దున పెడితే సరే ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ సరే ఏదైతే మా పార్టీలో ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలో మేమందరం కూడా ఓర్పు సహనంతో ఉంటాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి యువత పెద్ద ఎత్తున వీరాభిమానులు ఉన్నారు. అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ఈ రకంగా మాట్లాడితే రేపు పొద్దున ఇక్కడ కేటీఆర్ తిరిగిండని అనుకోండి, ఏదైనా విద్యార్థులు యువకులు దాడి చేసిరు అనుకోండి, మళ్ళీ దాడి కూడా మేమే చేయించినామని చెప్పి మా పైన బురద చల్లే ప్రయత్నం చేస్తారు. సో శాంతి భద్రతలు భంగం కలిగే ఒక అవకాశం ఉంది. సో అటువంటి పరిస్థితులు కాకూడదు. రేపు పొద్దున కౌశిక్ రెడ్డి ఉన్నాడు, హుజరాబాద్లో తిరిగిండు అనుకోండి, ఈ రోజు ఎవరినైతే విమర్శించారో వాళ్ళే రేపు పొద్దున కౌశిక్ రెడ్డి తిరుగుతూ ఈరోజు వాళ్ళకి మేము ఉద్యోగాలు కల్పించినాం. రేపు పొద్దున అసలు సంబంధించి ఎవరినైనా నువ్వు ఎగతాళి చేసి మాట్లాడినప్పుడు, ఇష్టం ఉన్నట్టు ఎవరితో ఎగతాళి చేసి మాట్లాడినప్పుడు, ఎవరైనా గలీజ్గా మాట్లాడినావు అనుకో, అంటే ఈ రోజు నువ్వు ఉద్దేశించి ట్రాన్స్జెండర్స్ని కానీ ఇంకెవరినైనా ఉద్దేశించి నువ్వు తప్పుడుగా వక్రీకరించి నువ్వు మాట్లాడితే రేపు పొద్దున వాళ్ళు కూడా నేను ఆపి రోడ్డు పైన గుడ్డలు తీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు గతంలో మరి ప్రతిపక్షంలో టీపీసీసీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు మరి ఇదే వర్తించేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు అంగీకరించమని చెప్పండి. అదే రకంగా ఇప్పుడు నేను మాట్లాడతాను. అదే చెప్తున్నాను, నేను మాట్లాడలేక కాదు. ఇప్పుడు నేను కూడా అంటా, అరే కేటీఆర్ బలిసిందారా, ఏం మాట్లాడుతున్నావు, సోయి లేదారా బై, నీకు తాగింది ఏం దిగలేదా, ఇష్టపడి నేను కూడా మాట్లాడవచ్చు. నేను దానికంటే ఎక్కువ తిట్టవచ్చు. సార్ ఆయన అమెరికాకి పోయి కొంచెము తిట్లు సక్క రావేమో, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ తెలంగాణలో, ఆయన కంటే తెలంగాణ యాసలు ఇంకా బలంగా గట్టిగా తిట్టగలుగుతా. కానీ ఆ రకంగా మాట్లాడకూడదని చెప్పి మా తల్లి, మా పార్టీ, మా ముఖ్యమంత్రి, మా పిసిసి అధ్యక్షులు కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఉన్నాయి. అందుకే నేను మాట్లాడతలేను, దానికంటే గట్టిగా మాట్లాడగలుగుతా. నువ్వు అదే పద్ధతి ఫాలో అయితే అట్లా మాట్లాడితేనే నీకు అర్థమవుతుంది, అట్లా మాట్లాడితేనే నీకు చెవులకు ఎక్కుతుందంటే ఆ రకంగా కూడా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ద్వారా ఇలా కేటీఆర్కి చెప్పడం జరిగింది. అంటే ఐపీ ఇచ్చేందుకు, కార్యకర్తలు జోష్ పెట్టేందుకు మాట్లాడచ్చు అంటారా? ఇది ఇప్పుడు హైప్ ఇచ్చేందుకో, కార్యకర్తలకి జోష్ పెట్టేందుకో నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తే రేపు పొద్దున జరగరాని పరిస్థితులు ఏమన్నా జరుగుతాయి, దానికి బాధ్యత కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఏం చేస్తారు? అన్ని కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ ఉంది, చాలా కేసులు ఉన్నాయి అని ఏం చేయలేకపోతారు కదా. ఆయనని మేమేం చేస్తాము, ఏం చేయలేము, ఇదేమి ఆయనకి మాకేం భూమి పంచాయతీ కాదు, ఆయనకేం కొట్లాడ పంచాయతీ కాదు, లేదేం కుస్తీ పోటీలు కావు ఆయనకి. ఆయన తెలంగాణ రాష్ట్ర సంపదని దోచుకుంటూ సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా ఎంక్వైరీ జరుగుతుంది. మేమేం కక్ష సాధింపులు చర్యలు చేసుకొని కేటీఆర్ ఏదో చేయాలని చెప్పి మేము అనుకుంటలేము. ఓ సహచర శాసన మండలి సభ్యునిగా ఆయన కూడా ఒక శాసన సభ్యుడు కాబట్టి మాట్లాడే పద్ధతిని
ఆయన ఏదైతే నేను చాలా క్లీన్ నీట్ సాఫ్ట్ సొఫిస్టికేటెడ్ అంటే చాలా మంచి పొలిటీషియన్ ఒక అనేది బిల్డప్ ఇస్తాడో, నేను ఒక సాఫ్ట్వేర్ టైప్ పొలిటీషియన్ అని బిల్డప్ ఇస్తాడో, మరి ఈరోజు అట్లా మాట్లాడే వ్యక్తివి నువ్వు ఎందుకు ఇట్లా ఫ్రస్ట్రేట్ అయి మాట్లాడుతున్నావు? ఎందుకు ఆ ఓపిక సహనాన్ని కోల్పోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు చేసిన తప్పిదాలు బయటకు వస్తే ఒక భయంతో మాట్లాడుతున్నావా, లేదా రేపు పొద్దున కటకటాల్లో పొలికి వెళ్లాల్సి వస్తుంది, వెళ్తే పరిస్థితి ఏందని చెప్పి రాజకీయ పరంగా విమర్శలు చేస్తున్నావా? దానిపైన స్పష్టత ఇచ్చి నువ్వు మాట్లాడి మేము కూడా అదే రకంగా నీకు తిరిగి సమాధానం చెప్తాము. అంటే నేను మాట కూడా అన్నాడు, ఇదే కాళేశ్వరం ప్రాజెక్టును వేరే దేశంలో ఇక్కడ వెళితే వాళ్ళ కీర్తి పెరిగేటట్టు అవార్డులు ఇచ్చేటోళ్ళు, కానీ ఇక్కడ ఈ డెమోక్రసీలో ఇలాంటి దుస్థితి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నాను. మీరేమంటారు? కేసీఆర్ లెక్క నేను 80,000 పుస్తకాలు అయితే చదువుకోలేదు. ఆ 80,000 పుస్తకాలు చదువుకొని అంత జ్ఞానం అయితే నాకు లేదు. ఒక ప్రాజెక్ట్ కట్టిండ్రు, సరే దాన్ని 1,00,000 కోట్ల 95,000 కోట్ల నెంబర్స్ పక్కకు పెడదాం. ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు 2 పిల్లర్లు అనేవి కుంగినాయి. అదైతే మన కళ్ళకి కనబడ్డది, అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేది. 2 పిల్లర్లు కుంగినాయి. కుంగినప్పుడు అది తప్పా కాదా? అది పొరపాటు జరిగినట్టే. అదేదో చిన్నగా ఏదో ఇల్లు కట్టుకుంటుండే ఒక ఇటుక పిల్ల ఊసిపోయినట్టు, ఒక ఇటుక పిల్ల కూలినట్టు మాట్లాడతారు సిగ్గుశరం లేకుంటే సన్నాసులు. వాళ్ళు అంటే ఇప్పటికీ అదే చెప్తున్న. పిల్లర్లు కుంగినాయి అని అంటే ఆ ప్రాజెక్ట్ నిజంగా పూర్తయి అందులో నీళ్లు నింపి మొత్తం ప్రాజెక్ట్ కింద దాని కెపాసిటీ బేర్ చేయక జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు వీళ్ళు ఏం చేసేటోళ్ళు, ఏం పీకెట్టోళ్ళు? అప్పుడు వీళ్ళు సిగ్గుశరం లేకుండా అయిన దానికి తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సింది పోయి తప్పేముందో 2 పిల్లర్లు కుంగినాయని చెప్పి మాట్లాడుతున్నారు. అది పద్ధత? సోయి లేకుండా ఇష్టంన్నట్టు మాట్లాడితే కోపం నాకు కూడా వస్తుంది. సిగ్గు లేకుండా చేసిన తప్పిదానికి ఇంకా కప్పిపుచ్చుకుంటారు అని చెప్పని. ఒకరేమో సారా వ్యాపారం చేసి చేయకూడని పని చేసి ఢిల్లీలో పోయి జైలు నుండి వచ్చి ఏదో ఉద్యమం చేసినట్టు బిల్డప్ ఇస్తారు. వీళ్ళేమో చేసి అడ్డగోలుగా దోచుకునే అన్ని దాచుకోనికి పంపకాల మధ్యలో పంచాయతీ, వాళ్ళ చెల్లికి వాళ్ళ అన్నకి పంచాయతీ అయితే ఈయనేదో నీతివంతులకి ఈయన మాట్లాడతాడు. వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ తెంపనికి ఆయన పీకుడుగాడు పురం అని చెప్పి ఆ తాడి చెట్లకి వచ్చిన ఆయనే ఈయన మా కేసీఆర్ గారు జాతిపిత అని చెప్పి మాట్లాడతారు. కనీసం అర్థం ఉందా? ఈరోజు జాతిపిత అని ఎవరిని అంటారు? మహాత్మా గాంధీ గారు ఎందుకంటాము? ఆయనకు అధికారం వద్దన్నారు, అధికారం కావాలనుకోలేదు. ఆయనే ప్రజల సేవనే ధ్యేయంగా పెట్టుకొని తన ప్రాణాలు కూడా ప్రజల కోసం అర్పించండి. నేను ఏం చేసిండు? తెలంగాణ తెచ్చిండని చెప్పి ఏం చేసిండు? తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెలంగాణ వచ్చింది ఎవరి వల్ల? తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఏ సంవత్సరంలో? 1960s తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ప్రజా సమితికి వెళ్ళి ఆ గుర్తుపైన గెలిచిన ఏకైక ఎమ్మెల్యే టి పురుషోత్తమరావు వరంగల్కి వెళ్ళి, వారు ఇంకా బతికే ఉన్నారు. కేసీఆర్ ఏమి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించలే. ఉన్న ఉద్యమాన్ని రాజకీయం కోసం దాన్ని వాడుకొని దళితుని ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే అని చెప్పి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఇచ్చిన మాటని మర్చిపోయి 10 ఏళ్ళు తానే ముఖ్యమంత్రి ఉండి ఉప ముఖ్యమంత్రి ఏదైతే దళితుడు ఉంటే కూడా తనని తప్పించి ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా దళితుడు ఉండొద్దు అని చెప్పి ఎమ్మెల్యేలని గుంజుకొని ఒక దొరలెక్క ఒక అహంకారంతో ప్రవర్తించిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావుది. ఇది వాస్తవం కాదా? తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పట్ల ఏ సందర్భంలో కూడా ఏసారి కూడా పేపర్ లీకేజే నిరుద్యోగులు ఆందోళన చేస్తే కూడా కనీసం దానిపైన బాధ్యత గల ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పని వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నేరేళ్లలో ఆయన కొడుకు ఇసుక మాఫియా కోసం అక్కడ దళిత సోదరులపైన దాడి చేస్తే కనీసం దానిపైన స్పందించని వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రైతుల చేతుల్లో ఖమ్మంలో మిర్చి రైతుల చేతులకి సంఖ్యలు వేసి రైతులని జైళ్ళకి తీసుకుపోయిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సిగ్గుండాలి ఇప్పుడు మాట్లాడనీకి. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఇవన్నీ ఎప్పుడు ఎందుకు? ఇప్పుడు అంత ఎందుకు మాట్లాడుతారు? అధికార దాహం కోసము. తెలంగాణ ఏదో వాళ్ళ పేటెంట్, వాళ్ళ నాయన తెలంగాణకి రాజు, నాయన తర్వాత కొడుకు యువరాజు, అలా కొడుకు రేపొద్దు నీకు కుర్చీ ఇవ్వాలని చెప్పి ఒక అహంకారపూరిత మాటలు ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ పద్ధతి కరెక్ట్ కాదు. కాబట్టి ఆయనకంటే వయసులో చిన్నైనా కూడా మీడియా ద్వారా ఆయనకి ప్రెస్ మీట్ ద్వారా ఆయనకి సలహా సూచనలు ఇవ్వాలని చెప్పని జరగరాంది ఏది కూడా రేపొద్దున జరగకూడదు ఈయన చేసిన వ్యాఖ్యల వల్ల అన్న ఉద్దేశంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే కేసీఆర్ కీర్తి తగ్గించేందుకే ఇలాంటి విచారణలు చేపడతా ఉన్నారు. ఏం కీర్తి? దిక్కుమాలిన కీర్తి. సిగ్గుశరం ఉండాలి. అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్ర సంపదని దోచుకున్నది దాచుకొని ఆ దాచుకున్నది పంపకాలు చక్కగా చేయక సొంత బిడ్డ కూతురు మధ్యలో పంచాయతీ అయింది. అలా సొంత బిడ్డ కూతురు పంచాయతీ దెంపలోనోడు బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఈ సమస్యల గురించి ఏం మాట్లాడతాడు?
ఇప్పుడు దయ్యం అని చెప్పి మేము అంటలేం కదా, వాళ్ళ కుటుంబంలో ఉన్న కవిత గారు ఇవాళ బయటకు వచ్చి అంటారు కదా కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు ఉన్నాయని. దాన్ని ముందు ఫస్ట్ చేసుకోమని చెప్పండి, ప్రజలకి వాస్తవాలు వివరించమని చెప్పండి. కమిషన్కి వచ్చినప్పుడు తప్పు చేయకపోతే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారు కమిషన్ విచారణకు పోతుర్రు, ప్రతి దగ్గర కూడా బండ్లు పెట్టాలి, ఉన్న ఎమ్మెల్యేలు లీడర్లు ప్రతి కాడ బండ్లు పెట్టాలి, పెద్ద ఎత్తున హైదరాబాద్కి అందరూ తరలి రావాలి. దీనికి ఏం చేసినామని, ఏం ఉద్ధరించినామని? కట్టిన ప్రాజెక్టులో పిల్లర్లు కుంగలే, అవినీతి జరగలే, తప్పు జరగలే. జరగకపోతే పిల్లర్లు ఎందుకు కుంగినాయి? మరి కట్టినప్పుడు ఆలోచన లేకుండానా? ఆ పొరపాటు దేని వలనైంది? ఈరోజు అది చిన్నదాని లెక్క చూపిస్తున్నావు, నిజంగా రేపు పొద్దున అది కుంగకుంటా నీళ్లు నింపి రేపు పొద్దున జరగకూడదు ఏదైనా జరిగింటే దానికి బాధ్యత ఎవరు వహిస్తుండే? ఈరోజు దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. ఇప్పుడు జైల్లోకి పోతారంటారు వాళ్ళు పదే పదే సీఎం కూడా. తెలంగాణ రాష్ట్ర సంపద దోచుకున్నోడు ఎవడన్నా, తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు తప్పనిసరిగా ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, కమిషన్ విచారణలు జరుగుతున్నాయి. సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు కట్టకట్టాల్లోకి వెళ్లాల్సిందే, ఊసలు లెక్క పెట్టాల్సిందే. అంటే ముందున్నటువంటి ఫోకస్ ఇప్పుడు కూడా ఉందా మీ పార్టీలో కావచ్చు లేదా? ఒకటి 100% మా ఫస్ట్ ఫోకస్, ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసము తెలంగాణ రాష్ట్రానికి మేము ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని నెరవేర్చాలనేది మా ఫస్ట్ ప్రయారిటీ. కానీ మా గ్యారంటీలలో తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్ళని కూడా కటకటాల్లో నెడతామనేది అది కూడా మాది ఒక గ్యారంటీ. అంటే మిమ్మల్ని ఎంత బదనాం చేస్తారో మీరు చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో. ఒక విషయము 18 నెలలు అవుతుంది, నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పిన, కేటీఆర్ అంత తెలుసు అని మాట్లాడతాడు కదా. కేటీఆర్ గారికి నిజంగా దమ్ముంటే ఆయన ఏ యూనివర్సిటీ చెప్పినా లేదా ఏ లైబ్రరీ దగ్గర రమ్మన్నా వాళ్ళ 10 ఏళ్ల పరిపాలన పైన 18 నెలల మా పరిపాలన పైన నేను చర్చకి సిద్ధంగా ఉన్నా. నిజంగా ఆయనకి అది మీడియా సమక్షంలో నేను చర్చకి సిద్ధంగా ఉన్నా. ఆయన కూడా అదే అడుగుతుంది, మీరు దమ్ముంటే సీఎం సెక్యూరిటీ లేకుండా జనాల్లో పోయమంటాడు. ఆయన రమ్మని ఫస్ట్ సెక్యూరిటీ లేకుండా సీఎం అని అంటున్నావు కదా, ఆయన రమ్మను సెక్యూరిటీ. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు కదా, జనాలకు పోతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు కదా. కేటీఆర్ అనే వ్యక్తిని ఈరోజు యూనివర్సిటీలలో సెక్యూరిటీ లేకుండా పోయి తిరగమని చెప్పు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనే కదా, నేను 2-3 జాగాలు చెప్తా పోయాడ తిరగమని చెప్పు. 2-3 ప్రదేశాలు చెప్తే వెళ్ళి అక్కడ తిరగమని చెప్పు. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో నేరెళ్ళ గ్రామంలో సెక్యూరిటీ లేకుండా వెళ్ళమని చెప్పు. ఆయన ఎమ్మెల్యేనే కదా కాన్స్టిట్యున్సీకి, వెళ్ళమని చెప్పు, పోగలుగుతాడో చూస్తాను. ఈరోజు మమ్మల్ని అడిగే హక్కు ఆయనకి ఎక్కడిది? రేవంత్ రెడ్డి గారి కాలు గోటికి పనికిరాడు కేటీఆర్. వాళ్ళ నాయన తర్వాత నాయన పేరు చెప్పుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిదామనుకోడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కింది స్థాయికి వెళ్ళి, ఒక ZPTC స్థాయికి వెళ్ళి, ఒక MLCకి వెళ్ళి, ఒక ఎమ్మెల్యేకి వెళ్ళి, ఒక ఎంపీకి వెళ్ళి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఆయన అంచెలంచెలుగా కిందకెళ్ళి ఈరోజు ఈ స్థాయికి వచ్చిండు. నాయన పేరో తాత పేరో ఇంకేదో చెప్పుకొని రేవంత్ రెడ్డి గారు రాలే. కేటీఆర్ అనేటోడు వచ్చి కేసీఆర్ పేరు చెప్పుకొని రేపొద్దున తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. అది కాలేకపోతున్నా అని చెప్పి ఒక ఫ్రస్ట్రేషన్లా సైకో లెక్క సాడిస్ట్ లెక్క ఈరోజు ప్రవర్తిస్తుంది. సరాసరి పదాలు వాడకూడదు, కానీ ఆయన ప్రవర్తన ఆ విధంగా ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.